నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని, కొనుగోలు ప్రారంభించాక సౌకర్యాల లేమి పేరుతో కొనుగోలు ఎందుకు ఆపుతున్నారంటూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా రైతుల పలు సమస్యలు విన్నవించడంతో అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉందని, సంచులు లేవని జాప్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మీకు కలెక్టర్ మేడం చెప్పరా లేదా? మేడం మాకు ఇబ్బంది అవుతుంది, కాటా తెల్ చేయమని కోర్టు చేస్తున్నారు, చెప్పరా లేదా? మీకు నేను నిన్న ఏమన్నా అదే మేడం చెప్పిండు, ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు ఇట్లా చేయాలంటున్నాడు అని అన్నట్టు. ఇంకా వారం రోజులు లేట్ చేస్తుంటేవి ఎట్లా మునిగిపోతుంది రైతులు. ఇక వారం రోజుల్లో ఇంకా మునిగిపోతే ఏమవుతుంది? లారీలు టెండర్ అయింది, లారీలో మీకు అలాట్మెంట్ అయింది. ప్రెస్ మిల్ సెకండ్ థింగ్, మీరు కాటా చాలు చేయమని కలెక్టర్ మేడం మీరు అంటారు. మేము రాజకీయ నాయకులు పోతాము, కాటా చేస్తాము. కాటా చేస్తే బారదాన్ లేదు, బారదాన్ ఇస్తే అలాట్మెంట్ లేదు, అలాట్మెంట్ ఇస్తే లారీ లేదు. ఎందుకు చేస్తున్నారు మరి ఇది? రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ కాకుంటే రేపు బారదాన్ వచ్చినాయి, రేపు ట్రాన్స్పోర్టింగ్, లోడింగ్, రైస్ మిల్ అలాట్మెంట్, లారీలు వస్తే మంచిగా, లేకుంటే ఈ రైతులతోనే నేను అర్లీ చెక్క దగ్గర నేషనల్ హైవే ఆపేస్తాను. జేసీకి చెప్పుండి, మినిస్టర్కి చెప్పుండి, ప్రైమ్ మినిస్టర్కి చెప్పుండి, నాకేం అవసరం లేదు. నాకు రైతులతోనే అవసరం ఉంది. రైతులు బాధపడద్దు, నాది ఒకటే ఉద్దేశము. రేపు ఎట్లా చేస్తారో అది అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏ రైస్ మిల్కి ఇస్తారో అది. ఇంకోటి, ఏ రైస్ మిల్లో కూడా అబ్జెక్షన్ అదే మీరు చెప్పుంది. జేసీ గారిది ఫోన్ రేపకట్టిండు, మీరు చెప్పుంది. ఇంకోటి, అలాట్మెంట్ ఇచ్చేయండి. ఆడ ఈ ఐకేపీ వాళ్ళకు మన బాధ పెట్టకుంది. వాళ్ళు 42 కిలోలు 43 కిలోలు అన్ని నాటకాలు చేస్తున్నారు రైస్ మిల్ వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి ఏదైతే పాలన జరిగింది, ఆ పాలనలో మొత్తం రైతులకు దోసుకున్న పాలన అది. ఇప్పుడు రిపేర్ చేయాలంటే మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఈ డిసిఎంఎస్ సద్దు, పిఎస్సిసి సద్దు అని ఐకేపీ వాళ్ళకి చేసుకున్నాం. ఐకేపీ వల్ల మంచి పాపం ఐకేపీలో బాధపడుతున్నారు. ఆడ కటింగ్ అయితే ఇక్కడ రైతులకు మేమేం చెప్పాలని. ఇంతకుముందు దోసుకున్నాయి, పోయినాయి తినారు. కానీ ఇప్పుడు దోసుకుంటే మేము ఊరుకోము. మీరు ఈ నుండి లేకుంటే నేను ఏం చేయాలని చేసుకుంటా.